ఏలూరులో జాతర కార్యక్రమంలో పాటించవలసిన నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి. దీంట్లో తెలిసిన వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు. కాబట్టి ఈ నియమ నిబంధనల గురించి చెప్పడం జరుగుతుంది. కావున ఈ జాతరలో పాటించవలసిన నియమాలు కొన్ని శుభకార్యాలు చేసుకోకూడదని ఉన్నాయి. అవి కూడా ఏంటంటే పుట్టినరోజు, పెళ్లి రోజు, పెళ్లి కార్యక్రమాలు, గృహప్రవేశాలు, ఇంట్లోకి అద్దెకి వెళ్ళటం, అలాంటి విశేషమైన కార్యక్రమాలు చేయకూడదు. అలాగే కొన్ని చెడు కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు కూడా దాంట్లో కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించవలసినవి కూడా దానికి ఒక పెద్ద మహోత్సవంగా చేయకోకుండా తాత్కాలికంగా చేసుకొని ఆ కష్టంలో ఉన్న వారికి కూడా మనం వెళ్ళి కనపడి వచ్చేయటమే తప్ప వాళ్ళకి కూడా పలకరింపులు, స్వీట్ కార్యక్రమాలు అలాంటివి కూడా చేయకూడదు. అలాగే శ్రీమంతాల కార్యక్రమాలు ఉంటాయి. వాటికి కూడా మనం తోచినంతలో ముందుగా తెలియజేసుకొని వాళ్ళకి 5వ నెలలోనే అలా చేసేసుకుని ఒక బొట్టు పెట్టి పంపించాలే కానీ మన పుట్టింటి నుంచి సారి పంపకూడదు. ఏలూరు గ్రామంలో గంగానమ్మ, ఆది మహాలక్ష్మి, ఇనుకొండంగమ్మ, పోలేరమ్మ, సలాలమ్మ దేవతలను కూడా 101 అక్క దేవతలను పిలువబెట్టి వారిని మన గ్రామంలో మన ఇంటి ఆడపిల్లలుగా నడి రోడ్డు మీద బొడ్రాయి దగ్గర నుంచోబెట్టి ఆ మేడల్లోనే పసుపు కుంకాలు సమర్పించుకోవాలే గాని మనం ఎదురుగుండా వచ్చిన వారికి బొట్టు పెట్టి పంపాలే కానీ వాళ్ళకి పసుపు కుంకాలు, సారీ చీరలు కానీ అలాంటివి విశేషకరంగా చేసుకోకూడదు.